హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండోమ్ ఫైన్స్ బై మమ్ములు. సో ఈరోజు వీడియో ఏంటి అంటే అందరికీ ఎవరైతే ట్రావెల్స్తో ట్రిప్స్ వేద్దాం అనుకుంటున్నారో, సోలోగా వెళ్ళి అలా అనుకునే వాళ్ళకి ఇదైతే కంపల్సరీ యూజ్ అయ్యిద్ది. సో మేము కూడా అలానే ఫస్ట్ టైం ట్రై చేసాము. మేము చూస్ చేసుకున్నది ఏంటంటే స్వదేశీ ట్రావెలర్ అనమాట. సో గోకర్ణ దండేలి ప్యాకేజ్ తీసుకున్నాం మేము. అది ఏంటంటే పర్ హెడ్ 5000 రూపీస్ అనమాట, ఇంక్లూడింగ్ రూమ్స్ అండ్ ట్రైన్ టికెట్స్ అండ్ అకామిడేషన్. అలా అయితే అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏమేమైతే ప్రొవైడ్ చేస్తారు, ఏవేవి ఎక్స్క్లూడెడ్ ఏవేవి ఇంక్లూడెడ్ అనేవి. సో దాన్ని ఫాలో అయ్యి మనం అన్ని దాన్ని బట్టి డ్రెస్సెస్ పెట్టుకోవడం అండ్ నైట్ డ్రెస్సెస్, ట్రాక్ ప్యాంట్స్ ఏవేవి పెట్టుకోవాలి, ఏమేమి కావాలి, మ్యాండేటరీ థింగ్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. సో ఇన్ డీటెయిల్గా అలా మనం అంతా సర్దుకొని స్టార్ట్ అయిపోవాలన్నమాట. సో మేమైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ 4 o'clockకి నాంపల్లి నుండి హుబ్లీ ఎక్స్ప్రెస్ ఉంటుందన్నమాట. సో అది ఏంటంటే పర్ హెడ్ 500 రూపీస్ ఉంటుంది టికెట్, ట్రైన్ టికెట్. సో ఇంక్లూడింగ్ అదే 5000లోనే కాబట్టి మనం టికెట్స్ ఏం తీసుకొని అవసరం లేదు, వాళ్ళే టికెట్స్ తీస్తారు వెళ్ళడానికి రావడానికి బోత్ సైడ్స్ కూడా. సో అలా హుబ్లీ ఎక్స్ప్రెస్కి మేము నాంపల్లిలో ట్రైన్ ఎక్కేసాము. ఎక్కిన తర్వాత 1 hour తర్వాత కాసేపటికి మా ట్రిప్ గైడ్ అయితే వచ్చాడు, ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు ఇది అదే అని చెప్పి. సో అలా మేము మార్నింగ్ 6:30కి హుబ్లీ అయితే చేరుకున్నాము. సో అక్కడ అందరినీ గ్యాదర్ చేశాడు గైడ్, అందరినీ గ్యాదర్ చేసి బయటకు తీసుకొని వెళ్ళాడు అనమాట. సో అందరి కోసం అయితే ఒక టెంపో అనేది వాళ్ళు ఆల్రెడీ బుక్ చేసి పెట్టారు. మేము టోటల్ 19 మెంబర్స్ వెళ్ళాము. సో అక్కడ హుబ్లీలో టెంపో ఎక్కేసి అక్కడి నుంచి ఫస్ట్ డే దండేలికి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది డే 1. నేను దండేలిలో ఎలా ఎంజాయ్ చేసాం డీటెయిల్స్ అవనేవి మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హుబ్లీ నుంచి దండేలి రీచ్ అవ్వడానికి అరౌండ్ మాకు 4 hours పట్టింది. మిడిల్లో మధ్యలో ఆపాడు బ్రేక్ఫాస్ట్ కోసం అని. ఒకవేళ ఆకలిగా ఉంటే తినండి, లేదంటే మనకు దండేలిలో ప్రొవైడ్ చేస్తాడు బ్రేక్ఫాస్ట్ అని చెప్పాడు. సో మేము జస్ట్ కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి ఇంకా మళ్ళీ టెంపో ఎక్కేసి దండేలికి అయితే రీచ్ అయ్యాము అరౌండ్ 10:30కి అట్లా. సో రీచ్ అయిన తర్వాత మమ్మల్ని క్యాంపింగ్ దగ్గరకు అయితే తీసుకెళ్తున్నాడు మా టూర్ గైడ్. అక్కడికి వెళ్ళి చూస్తే వెదర్ అవి చాలా బాగుంది అసలు, చుట్టూ క్లైమేట్ అదంతా. అండ్ చాలామంది బ్యాచెస్ ఆల్రెడీ అప్పటికే వచ్చేస్తున్నారు, వాళ్ళు ఇండోర్ గేమ్స్ అని ఆడుకుంటున్నారు. సో మేము అలా ఫస్ట్ టైం కదా, క్యాంపింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని అనుకుంటూ భయపడుతూ వెళ్ళాం, కానీ ఈ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది మాకు. సో వెళ్ళిన తర్వాత అప్పటికే బ్యాచెస్ వచ్చేసారని చెప్పా కదా, సో వాళ్ళందరికీ టెంట్స్ అయితే అలాట్ చేసేసారు. మాకు ఇంకా టైం పడుతుంది, 10 minutes వెయిట్ చేయండి అని చెప్తే మా టూర్ గైడ్ ఏమన్నాడంటే ఈలోపే మీరు బ్రేక్ఫాస్ట్ చేసేయండి, టైం వేస్ట్ చేయడం ఎందుకు, ఎందుకంటే వాటర్ యాక్టివిటీస్ అనేవి మళ్ళీ 4 o'clock క్లోజ్ అయిపోతాయి. సో అన్నీ అవ్వవు, మీకే మళ్ళీ ప్రాబ్లం అయ్యిద్ది అని అన్నాడని చెప్పి మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము. సో బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత వచ్చేసరికి మాకు టెంట్స్ అలాట్ చేశాడు. మా టెంట్స్ అయితే ఎలా ఉన్నాయో చూడండి. చూడడానికి అయితే ఓకే బాగానే ఉన్నాయి. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ కదా ఇది, సో అంత లగ్జరీ ట్రిప్గా ఎక్స్పెక్ట్ చేయకూడదు. అందుకని చెప్పి మన బడ్జెట్లో చూస్తే మాత్రం ఇది చాలా మంచిగానే ఉంది, ఫస్ట్ డే అనిపించింది మాకు. సో ఇవి మాకు టెంట్స్ అలాట్ చేసినవి. కొంత ఎక్కువ మంది ఉన్నారు అనుకుంటే వాళ్ళకైతే సెపరేట్ పెద్ద పెద్ద టెంట్స్ ఉన్నాయి, రూమ్స్ లాంటివి అలాంటివి ఇచ్చారు. అందులో ఫ్యాన్ కూడా ఉంది, ఇందులో అయితే ఫ్యాన్ లైట్ అవి ఏమీ లేదు. ఏదో ఒకటిలే అని చెప్పి మేమైతే బ్యాగ్స్ అవన్నీ అక్కడ పెట్టేసి అండ్ వాటర్ గేమ్స్ కానీ రెడీ అయిపోయాం అనమాట ఫాస్ట్గా, ఎందుకంటే అక్కడ మళ్ళీ ఖాళీ ఉండదు, చాలామంది ఉన్నారు అని చెప్పి. సో అలా వాటర్ గేమ్స్కి వెళ్ళిపోయాము. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఈ స్వదేశీ ట్రావెలర్ వాళ్ళు 3 వాటర్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ అనమాట. అది ఏంటంటే బోటింగ్ అండ్ కయాకింగ్ అండ్ జార్బింగ్. ఈ 3 అనేది వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. రివర్ రాఫ్టింగ్ అండ్ జిప్ లైన్ కావాలి అనుకుంటే మనం ఎక్స్ట్రా పే చేసుకోవాలన్నమాట. రివర్ రాఫ్టింగ్కి వచ్చేసి పర్ హెడ్ 600 అండ్ జిప్ లైన్కి వచ్చేసి పర్ హెడ్ 350. సో టోటల్ 950 అనమాట. ఈ 950 కాకుండా మనం జిప్ లైన్ అండ్ రివర్ రాఫ్టింగ్ ఫొటోస్ కూడా కావాలి అనుకుంటే పే చేయాలన్నమాట. సో వాళ్ళే కెమెరాతో ఫొటోస్ తీసి మనకి ఇస్తారు. సో అవి ఈ 950తో ఇంక్లూడింగ్ కాదు, సెపరేట్గానే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ స్విమ్ కూడా చేయవచ్చు మనం. దానికి ఏంటంటే 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు, జస్ట్ వాటర్లో దిగి ఈత కొట్టడానికి 150 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. మాకైతే అది వేస్ట్ అనిపించింది.
సో మేమైతే స్విమ్మింగ్ తీసుకోలేదు, రివర్ రాఫ్టింగ్ అండ్ జిప్ లైన్ అయితే తీసుకున్నాం మేము. సో అలా మా 19 మెంబర్స్ని 2 టీమ్స్గా డివైడ్ చేసి 2 టీమ్స్ని బోట్ రైడింగ్ పంపించారనమాట. మనతో పాటు ఒక గైడ్ కూడా వస్తాడు. సో అలా ఒక 1 కిలోమీటర్ ఇటు అటు తిప్పి తీసుకొచ్చేసాడు. అయిపోయిందా అన్న అంటే ఇంతే అని అన్నాడు. ఇంతేనా ఏముంది అనుకున్నాను ఫస్ట్ టైం. సో తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కయాకింగ్కి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటి అంటే అందరూ ఇద్దరు వెళ్ళొచ్చు ఒక దాంట్లో, ఆరు ఒక్కరే వెళ్ళొచ్చు. సో అందరూ భయపడుతున్నారు, ఇద్దరిద్దరమే వెళ్దాము, ఒక్కొక్కరు వద్దు వద్దు అనుకుంటూ. నేను ధైర్యం చేసి ఒక్కదాన్నే వెళ్ళాను. చాలా భయం వేసింది, బట్ గుడ్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఇవన్నీ. చాలా బాగా అనిపించింది నాకు. సో అలా ఒక 20 మినిట్స్ నేను కయాకింగ్ చేసిన తర్వాత జార్బింగ్ అయితే తీసుకొచ్చారు. అదేంటంటే ఒక వాటర్ బెలూన్లో మనం రన్ చేస్తూ ఉంటే అది స్పిల్ అవుతూ ఉంటుందన్నమాట, రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. సో అది కొంచెం నాకు చాలా కళ్ళు తిరిగినట్టు అలా అనిపించింది. రౌండ్ తిరుగుతూ ఉంటుంది కదా, అండ్ ఇద్దరు అమ్మాయిలు వెళ్ళేసరికి ఒకరి మీద ఒకరు పడిపోతూ అలా, బట్ బాగుంది జార్బింగ్ అయితే. సో అవి కూడా అయిపోయిన తర్వాత మేము జిప్ లైన్ కోసం అని వెళ్తే వాళ్ళు అన్నారు జిప్ లైన్కి రివర్ రాఫ్టింగ్కి కొంచెం టైం పడుతుంది, ఇప్పుడు కాదు అని అంటే, సరే మా గైడ్ అన్నారు సరే లంచ్ చేసి వచ్చేయండి. సో లంచ్ చేసి వచ్చిన తర్వాత మనం జిప్ లైన్ అండ్ రివర్ రాఫ్టింగ్ చేద్దామని అన్నారు. సో అలా మేము లంచ్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము. ఫ్రీ ఫుడ్డే ఇస్తారు ఫస్ట్ డే మొత్తం వాళ్ళు, ఎందుకంటే అక్కడ మనం కొనుక్కోవడానికి ఏం ఫెసిలిటీస్ ఉండవు. సో ఆ ఫుడ్ ఏంటంటే మేము ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ చాలా బాగుంది, చాలా టేస్టీగా చేశారు. సో ఒక రైస్ అండ్ చపాతీస్, ఒక 2 కర్రీస్ అండ్ సాంబార్ స్వీట్ పెట్టారు. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే బాగా చేశారు, సాటిస్ఫైడ్గా తినేసాం మేము. తినేసిన తర్వాత నెక్స్ట్ జిప్ లైన్ కోసం అని వచ్చాము. సో జిప్ లైన్కి ఏంటంటే పైకి ఎక్కిన తర్వాత ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. చాలా భయం వేసింది, బాబోయ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. అతను ఏదో హరే రామ్ హరే కృష్ణ అనుకోండి ఇది అది అని చెప్తున్నాడు భయపడితే. నార్మల్గా టీం అందరినీ హాయ్ చెప్పండి వీడియో తీస్తాను అని చెప్పి ఒక అంకుల్ని పుష్ప డైలాగ్ చెప్పండి అంకుల్ అంటే అంకుల్ సైలెంట్గా చూస్తున్నారు. అంకుల్కి కొంచెం అంటే జిప్ లైన్ అంటే భయం వేస్తుందంట. సో లోపల భయపడుతున్నారు కానీ పైకి నవ్వుతూనే ఉన్నారు. యాక్చువల్లీ మేమందరం కూడా అదే చేసాము, లోపల చాలా భయపడుతున్నాం కానీ చాలా పైకి ఏం లేనట్టు యాక్ట్ చేస్తున్నాం అక్కడ. సో అలా మాకు స్టార్టింగ్ ఒక వీడియో తీసి అండ్ అక్కడ గైడ్ ఎలా చేయాలి, జిప్ లైన్కి వెళ్ళేటప్పుడు ఎలా పట్టుకోవాలి, హోల్డ్ చేయాలి ఆ రోప్ని, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అలా ఇద్దరిద్దరిని ఒకేసారి పంపించి ఇంకా మేము 1 2 3 అంటాడేమో అని ఎక్స్పెక్ట్ చేసేలోపే మమ్మల్ని తోసేసాడనమాట. నేను కళ్ళు మూసి తెరిచేసరికి వాటర్లో ఉన్నాను. చాలా భయం వేసింది నాకైతే. సో వాటర్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆల్రెడీ ఒక బోట్తో ఒక అతను ఉన్నాడు. మేము అక్కడికి వెళ్ళగానే మమ్మల్ని లాక్కుని బోట్లో వేసేస్తున్నాడు. సో అలా అందరినీ తీసుకొచ్చి మళ్ళీ అందరూ టీం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళని ఒడ్డుకు తీసుకొచ్చేసాడు. అలా మా జిప్ లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. రివర్ రాఫ్టింగ్ ఏంటి అంటే, రివర్ రాఫ్టింగ్ కూడా అంతే, ఒక 1.5 కిలోమీటర్ స్పీడ్గా వేవ్స్ వస్తుంటే దాన్ని రివర్స్లో తీసుకెళ్ళేటట్టు అట్లా చేశాడనమాట. దానికి మేము వీడియో అయితే తీసుకోలేదు, కాకపోతే మీరు దట్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం వాటర్ రైడ్స్ అవన్నీ ఆడుతున్న వాళ్ళకి రివర్ రాఫ్టింగ్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. అసలు మీరు వెళ్ళినప్పుడు మస్ట్ ట్రై చేయండి. సో అలా రివర్ రాఫ్టింగ్ జిప్ లైన్ అయిపోయేసరికి ఈవినింగ్ మాకు 6 o'clock అయిపోయింది అన్ని గేమ్స్ అయిన తర్వాత. సో 6కి వాళ్ళు ఇచ్చిన జిప్ లైన్ ఫొటోస్, జిప్ లైన్ అయితే ఫొటోస్ తీసుకున్నాం మేము పర్ హెడ్ 100 పే చేసి. సో జిప్ లైన్ అయిపోయిన తర్వాత ఆ ఫొటోస్ అన్నీ తీసుకున్న తర్వాత మేము ఇంకా రూమ్స్కి ఫ్రెష్ అవ్వడానికని వెళ్ళాము. సో అప్పటికే 6:30 అరౌండ్ 7 అయిపోయింది. సో మా గైడ్ ఏమన్నాడంటే రెయిన్ డ్యాన్స్ కూడా ఉంటుంది, మీకు ఇంట్రెస్టెడ్ అయితే రెయిన్ డ్యాన్స్ కూడా వేయండి అని చెప్పి. కానీ మేము అప్పటికే టైర్డ్ అయిపోయామని చెప్పి రెయిన్ డ్యాన్స్కి ఏం వెళ్ళలేదు. రూమ్స్కి అయితే క్యాంపింగ్కి అయితే వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి సో మళ్ళీ రెయిన్ డ్యాన్స్ వేస్తున్నారు అని చెప్పి అక్కడికి వచ్చాము. సో అక్కడికి వచ్చిన తర్వాత మా టీం వాళ్ళందరూ మాకు ఒక 4 ఫ్రెండ్స్ అయ్యారనమాట అక్కడ బ్యాచ్లో. చాలా బాగా కలిసిపోయారు, మేము కూడా మంచిగా ఎంజాయ్ చేసాము వాళ్ళతో. సో అలా వాళ్ళు రెయిన్ డ్యాన్స్ వేస్తూ ఉంటే చూస్తూ అలా ఉన్నాము. సో అప్పటికి 9:30 అయింది. 9:30కి నైట్ డిన్నర్ స్టార్ట్ చేశారు. డిన్నర్ కూడా చాలా బాగా పెట్టారు. జీరా రైస్ అండ్ వైట్ రైస్
అండ్ చికెన్ కూడా యాడ్ చేశారు అండ్ చోలే కర్రీ అనుకుంటూ పెట్టారు. సో అవి కూడా చాలా బాగుంది నైట్ డిన్నర్. సో డిన్నర్ చేసేసిన తర్వాత క్యాంప్ ఫైర్ వేసాడు. క్యాంప్ ఫైర్ దగ్గర మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే కూర్చోండి, లేదంటే రెస్ట్ తీసుకోండి, పడుకోండి అని చెప్పాడు. సో మేము 11:30 వరకు క్యాంప్ ఫైర్ దగ్గర ఉండి 12 క్యాంపింగ్ దగ్గరకు వచ్చేసి పడుకుందామని చూస్తే ఫ్యాన్ లేదు, లైట్ లేదు, ఏం లేదు. చాలా భయం వేసింది, ఫుల్ స్వెట్టింగ్ వస్తుంది. ఇప్పుడు మార్నింగ్ అవుతుందా అని నేనైతే చాలా వెయిట్ చేస్తూనే ఉన్నాను. 1 అవర్కి లేచి చూస్తున్నా అండ్ ఇటు అటు తిరుగుతున్నా, మళ్ళీ పడుకుంటున్నా. అలా ఆ నైట్ అంతా ఏదోలా గడిపేసి మార్నింగే 4 o'clock అయితే గైడ్ వచ్చి లేపాడు. లేట్ అవుతుంది, లేవండి, ఫ్రెష్ అవ్వండి అని చెప్పి. సో అలా లేచి ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ డే ఎలా జరిగింది మేము గోకర్ణకి స్టార్ట్ అయిపోయాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్.